జీవితంలో మిస్టేక్స్ చేయకుండా ఉండం. మిస్టేక్స్ చేసినప్పుడు మనందరం సాధారణంగా ఏం చేస్తామంటే, మన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి ఏదో చెప్తాం. మిస్టేక్‌ని కరెక్ట్ చేసుకోవడానికి వెపన్ ఏదైనా ఉంది అంటే కప్పిపుచ్చుకోవడం కాదు. నాకు తెలిసి ఒక తప్పు, ఒక పొరపాటు, ఒకటి ఏదైనా మన వల్ల జరిగితే 3 పాయింట్లు బాగా మనల్ని బయటపడేలా చేస్తాయి ఆ తప్పు నుంచి. ఒకటి ఏంటంటే తప్పుని ఒప్పుకోవడం, యాక్సెప్ట్ ద మిస్టేక్, అడ్మిట్ ద మిస్టేక్. యాక్సెప్ట్ చేయడానికి రెండవది ఏంటంటే ఈగోని ఓవర్ ప్లే చేయకూడదు. ఈగో అనేది అక్కడ ఫోర్స్ఫుల్ కాకూడదు. మూడవది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, యూజింగ్ ద కామన్ సెన్స్. ఒక మిస్టేక్ జరిగినప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఏదో చిన్న ఉదాహరణకి ఏదో అన్నారు సరదాగా, ఏమండి ఈ పుస్తకాన్ని ఏదో అని అన్నారు ఎవరో ఆఫీస్ మేనేజర్. మీరేమో ఆ మిస్టేక్ చేశారు, పట్టించుకోలేదో, మర్చిపోయారో, పొరపాటో, గ్రహపాటో, అలవాటో. తర్వాత తెలిసింది, ఏమండి నిన్న మీకు ఆ పని చెప్పాను చేయలేదండి అన్నప్పుడు మనందరం సాధారణంగా చేస్తుండే. యాక్చువల్గా ఏం జరిగిందంటే అప్పుడు టైం కరెంట్ పోయింది, అప్పుడు ఏం జరిగిందంటే నేను లంచ్కి వెళ్ళాను, అప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను పలానా వాళ్ళు చేస్తారనుకున్నాను, అప్పుడు యాక్చువల్గా నేను చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను, అప్పుడు యాక్చువల్గా నేనేంటంటే నేను 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 అనే పదం వాడతాం. వద్దు. పొరపాటు అనేది నీది ఎవరైనా అనిపిస్తే అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేసే. తప్పు నీది కాకపోయినా యాక్సెప్ట్ చేసేయమంటే వచ్చే నష్టం లేదు. 2, ఎప్పుడైతే ఈగో అడ్డం వచ్చిందో మనం ఏం చేస్తామంటే తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కారణాలు వెతకడం మొదలు పెడతాం. అంటే యాక్చువల్గా అప్పుడు నువ్వు డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఈ 2 తీసేసి కామన్ సెన్స్ వాడు. ఓకే, పాలు విరిగిపోయినాయి, ఇది ఫ్యాక్ట్. అయితే ఏంటి, పొరపాటు నేనే కాదు ఎవరైనా చేస్తారు, ఈ పొరపాటు నాదే, అడ్మిటింగ్ ద మిస్టేక్. నాకు ఈగో లేదు, ఓ పని చేద్దాం, విరిగిపోయిన ఈ పాలల్లో ఇంత పంచదార వేసి కలాఖండ్ చేద్దాం, ఒక స్వీట్ తయారవుతుంది కదా. ఇది కామన్ సెన్స్ అప్లై చేయడం. ఏదైనా ఒక పనిని మనం చేసే క్రమంలో మిస్ అయితే దాన్ని మళ్ళీ, అంటే ఇంకా చెప్పాలంటే గూగుల్ మ్యాప్లో యూటర్న్ లాగా ఇలా వెళ్ళాలి, ఓకే దాటిపోయేవా అయితే యూటర్న్ తీసుకుని ఇలా వెళ్ళు అంటుంది. జస్ట్ జీవితంలో మిస్టేక్ అంటూ జరిగితే మనం చేయాల్సిందల్లా ఒక్కటే, అదేంటంటే మన జీవితంలో కప్పిపుచ్చుకునే ప్రోగ్రాములు మానేసి, అనవసరమైన సెల్ఫ్ డిఫెన్సివ్ మెకానిజమ్స్ అన్నీ మానేసి, అడ్మిట్ చేసి ఈగోని పక్కన పెట్టి కామన్ సెన్స్ అప్లై చేసి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే చాలు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.